దైవప్రవక్త ముహమ్మద్ వారు పుట్టినరోజు చేయడం బిదాత్ అన్నారు. షేఖుల్ ఇస్లాం ఇబ్నే బాజ్ రహిమహుల్లా వారు బిదాత్ అని చెప్పారు. ఇంకా ఎంతో మంది ఇస్లామిక్ స్కాలర్స్ బిదాత్ అని చెప్పారు. ఉలమాపై ఏకాభిప్రాయం కూడా ఉంది. కానీ చాలా మంది చేస్తూ ఉంటారు కదా. చేసిన వాడు ఎవడైతే ఇది చేస్తూ ఉంటాడో, ఎంతమంది అయితే హాజరవుతూ ఉంటారో, హాజరైన వారు కూడా బిదత్ చేసే పాపం ఉంది. ఇంకా వారి యొక్క పాపం కూడా చేసిన వాడిపై పడుతుంది. కాబట్టి సోదరులారా, ఒక బిదత్ కుల్లు బిదతిన్ జలాల వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. ఒక బిదత్ మార్గభ్రష్టత కలిగింది. ఒక మార్గభ్రష్టత బిదత్ వెళ్ళిపోతుంది. బిదత్ చేసేవాడికి హరాం వెళ్ళిపోతుంది, జహన్నంలో వెళ్ళిపోతుంది. కాబట్టి సోదరులారా, దాన్ని వదిలేయాలి, అల్లాహ్తో దువా చేయాలి. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క దువా అంగీకరిస్తాం. రెండు విషయాలు. మూడోది ఏంటంటే, అజా సమయంలో, అజా అవుతుంటుంది కదా, అజా సమయంలో ఎవరైతే దువా చేస్తారో వారి యొక్క దువా అంగీకరింపబడుతుంది అని. ఏంటి దలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా నూదియ బిస్సలా ఫుతిహత్ అబ్వాబుస్ సమా. ఎవరైతే అజా సమయంలో దువా చేస్తారో వారి దువా అంగీకరింపబడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆకాశ ద్వారములు తెరువబడతాయి అని. అజా సమయంలో ఆకాశ ద్వారములు తెరువబడతాయి. ఎవరైతే ఆ సమయంలో దువా చేస్తారో అల్హమ్దులిల్లాహ్ వారి దువా అంగీకరింపబడుతుంది. అజా అది ఫజర్, జోహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా ఏదైనా దువా చేయాలి. ఎలా చేయాలి? ముస్తీజబత్ దువా. ఆ దువా ఎలా చేయాలి? ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు. మస్జిద్లో ముఅజ్జిన్ అజా ఇస్తాడు కదా, అజాకి సమాధానం చెబుతూ చేయాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, ఒక పదానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదా, 10, 15, 20 సెకండ్లు ఉంటుంది ఆ గ్యాప్. ముఅజ్జిన్ అజా ఇచ్చినప్పుడు ఆ అజా పలుకులను పలుకుతూ ఆ గ్యాప్లో దువా చేయాలి. అర్థమైందండి నేను చెప్పింది? ముఅజ్జిన్ అజా ఇస్తాడు కదా, ఆ అజాకి సమాధానం చెబుతూ ఏ గ్యాప్ అయితే ఇస్తాడో ఒక పదానికి మధ్యలో ఒక 10 సెకండ్స్ లేదా 15, 20 సెకండ్స్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ అస్తగ్ఫిరుల్లాహ్ దువా. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహి దువా. చిన్ని దువా. వీటి యొక్క ఫజీలత్ ఏంటో తెలుసా సోదరులారా? వీటి యొక్క ఫజీలత్ ఏంటో తెలుసా సోదరులారా? అస్తగ్ఫిరుల్లాహ్. ఎవరైతే ఒక చిన్న మాట అంటారో, అల్హమ్దులిల్లాహ్, చిన్న దువా చేస్తారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయి. వారి యొక్క రిజ్క్